నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యమన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యమన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నాతో ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా,
నాకు దిగులేలా నా మెస్సయ్యా. అక్క వందనాలక. వందనాలక. నిజమే కదా, మన దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండే దేవుడే ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉండగా మనకు భయం అవసరం లేదు, దిగులు అవసరం లేదు కదా, చింత లేదు, భీతి అవసరం లేదు కదా. కష్టాల్లో నష్టాల్లో మనకు తోడై ఉన్న దేవుడు, వేదనలో ఆవేదనలో మన చెంతనే ఉండి నడిపించినటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కదండి. నిజంగాని వ్యాధులలో బాధల్లో కూడా మనకు స్వస్థతనిచ్చి మనల్ని ఆదరించే దేవుడే ఉన్నాడు. రక్షణలో సంరక్షకుడే మనకు ధైర్యం పంచిన ఆ గొప్ప దేవుని మనందరం కలిగి ఉన్నాం కదా. మరి ఆ దేవాదేవుని స్తుతిస్తూ నేనే మార్గం, నేనే సత్యం అని, నేనే జీవం అని పలికిన ఆ దేవాదేవుని ఎంతగా స్తుతించాలి కదా. అటువంటి చక్కని పాటని పాడి వినిపించినటువంటి నీలిమాక్కకి జూమ్ వారి తరపున వందనాలు తెలియజేస్తున్నాను అక్క. అలాగే ఇప్పుడు వాక్యాన్ని కూడా అక్కనే పంచుకోబోతున్నారు మనతో. మన అనంతపుర వాస్తవ్యులు గాస్పెల్ అసెంబ్లీ శాఖ గారు వాక్యాన్ని మనతో పంచుకోబోతుండగా అందరం మ్యూట్ లో పెట్టుకుని చక్కగా శ్రద్ధగా విందాం. అక్క అక్క వందనాలక. అక్క వినిపిస్తుంది కదా నా వాయిస్? వినిపిస్తుంది చెప్పు. ఓకే, థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరొచ్చిన అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నా పేరు నీలిమ. మా నాన్నగారి గురించి, మా మామగారి గురించి మీరు రెగ్యులర్ గా మీకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నారని మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. గత నెలలో చివరిలో నాన్న డయాలసిస్ పేషెంట్ బాగా సీరియస్ అయిపోయింది. స్కూల్ ఎండింగ్ వరకు ఉండేసి వెళ్దాం అనుకున్నాం, కానీ ఒక 2 days ముందే వెళ్ళాల్సి వచ్చింది. చాలా సీరియస్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అయినారు. వెంటిలేటర్ వరకు వెళ్ళారు. అన్ని కిట్స్ అన్ని కూడా కొనిపించేశారు. తర్వాత ఇంకా ఆ వెంటిలేటర్ వద్దు, ఓన్లీ ఆక్సిజన్తో మనము ట్రై చేస్తాము అన్నట్టుగా అది వెంటిలేటర్ యూజ్ చేయకుండా తిరిగి ఒక 1.5 days మళ్ళీ వార్డుకి షిఫ్ట్ చేయడం, ఒక 3 daysకి మళ్ళా డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలా అయిన తర్వాత నేను తిరిగి మళ్ళీ అనంతపురం వచ్చేసాను. వచ్చిన ఒక 1 dayకే మళ్ళా బాగా తలనొప్పి ఎక్కువైపోయి హై బీపీ వచ్చి మళ్ళా ఎమర్జెన్సీగా మళ్ళీ అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు బ్రెయిన్లో నరము చిట్లి బ్లడ్ ఫ్లో అయ్యి వెయిన్లో బాగా పెద్ద క్లాట్ అనేది ఏర్పడింది. అప్పుడు కూడా ఇంకా చాలా సీరియస్ అని అన్నారు, కానీ ఒక 1 day మళ్ళీ ఐసీయూలో పెట్టుకొని మళ్ళీ వార్డుకు షిఫ్ట్ చేసి తిరిగి మళ్ళా డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. కాకపోతే ఆ ట్రీట్మెంట్లో కొంత బాగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి హెల్త్లో. దాదాపు ఒక 10 ఏళ్ళ నుంచి మేము ఇలానే పోరాడుతూ ఉన్నాము. ఇంకా అయిపోయింది అని అన్ని బట్టలను సర్దుకోవడం, వెళ్ళడం, తిరిగి దేవుడు కృపను చూపించడం, మేము మళ్ళీ రిటర్న్ రావడం ఇలానే జరుగుతుంది. సో మీ అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఇంకా కంటిన్యూ చేయండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు తన మహిమ కొరకే మలచాలని ప్రార్థన చేస్తున్నారు. ఓకే, మనము వాక్య భాగంలోకి వెళ్దాము. ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా వినబడుతున్నటువంటి పదం ఏంటి? ఆయన రాకడ సమయం, ప్రభు రాబోతున్నాడు అని వినిపిస్తుంది. రాబోతున్నాడు దాని యుద్ధం గురించి, యుద్ధాలు కదట. ఏ దేశాల మధ్య మనం యుద్ధాలు వింటూ ఉన్నాం? ఫస్ట్ అమెరికా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, సౌదీ అరేబియా, రష్యా, ఉక్రెయిన్, తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, అమెరికా, అలానే ఇండియా, పాకిస్తాన్ కూడా మనం కొద్ది కాలం విన్నాము. ఇలా యుద్ధం అనే పదాన్ని మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. యుద్ధంలో ఎవరు పాల్గొంటారు? సైనికులు పాల్గొంటారు.
సో వాళ్ళు ఎలా ఎలా ఉంటారో మనకు తెలుసు కదా. వారు ఆయుధాలను ధరించి ఉంటారు రక్షించుకోవటానికి, అలానే శత్రుల మీద దాడి చేయటానికి. ఈ మోడ్రన్ ఈ ఆధునిక యుద్ధ రంగంలో వాళ్ళు వాడే పరికరాలు ఏంటి? తుపాకీలు, బాంబులు, రకాల వెపన్స్ అన్ని వాడతారు. వెపన్స్ అన్ని వాడతారు. పేలుడు పదార్థాలు, గ్రానైడ్స్, ల్యాండ్ మైన్స్, బాంబ్స్, మిజైల్స్, ఇంకా యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్ అన్ని కూడా ఈ ఆధునిక యుద్ధ రంగంలో ఇవన్నీ కూడా వాడతారు. అలానే ప్రాచీన కాలంలో ఏం వాడేవాళ్ళంటే మిజైల్స్, ఖడ్గము, అలానే గొడ్డలి, ఈటలు, బాణాలు, అలా చక్రాలు, ఇవన్నీ కూడా వాడేవారు. సో ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ యొక్క పరికరాలను కూడా వాళ్ళు డెవలప్ చేసుకొని ఈ యొక్క మోడర్న్ బ్యాటిల్ ఫీల్డ్ లో వాడుతున్నారు. ఇవన్నీ కూడా సైనికులు వాడతారు. ఇది మనం ఇలా మైండ్ లో పెట్టుకొని మనము ఈరోజు వాక్య భాగం మనము ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 18 వరకు మనము చదువుకున్నాము. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 18. ఎవరు అక్కడ చదువుతారు? చదవండి అక్క. 6వ అధ్యాయము 18 నుంచి 18. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలాగనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని, నీతియను మైమరు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి విషయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెళుకువగా ఉండేది. ఓకేనమ్మా, చదవనా? చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, దయగల దేవ, మహాగండ మహోన్నతుడ, మీకు అనేక వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో ఇలాగ మేము స్త్రీలంగా చేరి దేవా, ఈ యొక్క జీవంలో మేము ఇలాగ దేవ సమకూడి దేవ మీకు సన్నిధిలో మేము దేవ ప్రార్థన చేసుకోవటానికి, పాట పాడుకోవడానికి దేవా, అలానే వాక్యాన్ని ధ్యానించిన ఉంటున్నాం దేవా. ఆత్మస్వరూపి అయిన దేవా, మీరు మా మధ్యలో ఉండి వాక్యాన్ని దేవా మీరు మాకు సరిగా విభజించే దేవా, మాకు సరైన వాక్యాన్ని సరిగా మేము అర్థం చేసుకోవటానికి దేవా, దాని ప్రకారం జీవించడానికి దేవా, మీ యొక్క స్వారూప్యతలోకి ఎదగడానికి దేవా మీరే సహాయం చేయమని ఈ యొక్క సమయం అంతట్లో మీరే మాకు సహాయం చేసి మీరు మహిమ పొందుతారని నమ్ముచు యేసు ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక మనకు రాసిన వారు ఎవరంటే మనకు తెలుసు, పౌలు గారు. ఇది ఎప్పుడు రాశారు అంటే 60-61 ADలో రాశారు. ఇది విశ్వాసులు ఆత్మీయంగా బలపడి స్థిరపడడానికి రాసినారని మనకు వ్యాఖ్యానం తెలియజేస్తుంది. అలానే పాపంతో ఆత్మ సంబంధంగా చచ్చిన వారిని దేవుని యొక్క దీవెన ఏమంటే క్షమించి బ్రతికించి క్రీస్తుతో ఐక్యతలోకి తెచ్చి మనల్ని దీవించటమే. అది దేవుని యొక్క
దీవెన ఈ యొక్క పత్రిక ద్వారా పౌలు మనకు తెలియజేస్తున్నారు. ఇది చెరసాల నుండి రాశారు అని, ఇది తూకీకు ద్వారా ఈ పత్రిక అందజేయబడిందని గ్రంథకర్తలు చెప్తూ ఉన్నారు. ఈ గ్రంథం యొక్క సారాంశం ఏమంటే, సంఘం అనే నూతన శరీరము క్రొత్త జీవితాలు గడపడానికి, దాని నూతన ప్రమాణాలను ఆచరించడానికి, పరిశుద్ధాత్మ శక్తి చేత బలోపేతం చేయబడడానికి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రీస్తులో సంఘంలోని ఏకత్వం గురించి నొక్కి చెప్పడమే ఈ యొక్క పత్రిక యొక్క సారాంశం. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగము ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి చదువుకున్నాము. అంతకుముందే మనకు ఒక కుటుంబంలో పురుషులు, స్త్రీలు, వారి యొక్క బాధ్యతలు, అలానే పిల్లలు, తల్లిదండ్రులు, వారి యొక్క బాధ్యతలు, అలాగే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నిటి గురించి చెప్తూ, అలానే ఒక దాసుడు, ఒక యజమాని, వారి యొక్క బాధ్యతలు చెప్తూ ఇక లాస్ట్కి ఏమంటారంటే 10th verse స్టార్టింగ్ లో తుదకు అంటే ఫైనల్లీ అంటే చివరిగా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. సో ఇక్కడ అందరి గురించి చెప్తూ ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. సో ఎలా ఉండమంటున్నాడంటే బలవంతులుగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. సో ఎందుకు ఎలాగ బలవంతులై ఉండాలి అంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఫ్యామిలీలో కానీ, ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తల మధ్య కానీ, పిల్లలు తల్లిదండ్రుల మధ్య కానీ, మనకు తల్లిదండ్రులతో మనం కూడా ఉంటాము, అత్తమామలతో, అందరితో ఉంటూ ఉన్నప్పుడు మనకు దేవుని యొక్క మహాశక్తి అనేది మనకు చాలా అవసరం. ఎందుకు అంటే ఒక రిలేషన్ బలపడాలన్నా, మనం ఏదైనా పనులు చేసుకోవాలన్నా మన యొక్క సొంత శక్తి అనేది చాలదు. సో దేవుని యొక్క మహాశక్తి అనేది మనకు చాలా అవసరం. ఆయన శక్తిని మనము ఆశ్రయించాలని, ఆయన శక్తి మీద మనము ఆధారపడాలని. ఇది పెద్ద టాస్కే. పిల్లల్ని పెంచడం అంటే కూడా చాలా పెద్ద టాస్క్. భార్య భర్తలు అర్థం చేసుకోవాలన్నా కూడా చాలా పెద్ద టాస్క్. మనమే చాలాసార్లు అర్థం కాము. సో మనం అర్థం చేసుకోవడం కూడా పెద్ద టాస్కే. సో ఇన్ని రిలేషన్షిప్స్ తో అలానే మన యొక్క వర్క్ స్పాట్స్ లో కానీ, ఇంకా మన యొక్క బిజినెస్లలో కానీ, అన్ని ప్లేసెస్ లో రకరకాల మనుషులతో మనము డీల్ చేస్తూ ఉంటాం. సో అన్నిటికి కూడా మనము దేవుని యొక్క మహాశక్తి బట్టి మనము బలవంతులై ఉండాలి. సో మనము ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనే బలమై ఉన్న దేవుడు కాబట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనము బలవంతులై ఉండాలని ఇక్కడ పౌలు చెప్తూ ఉంటున్నాడు. ఎందుకు మనం బలవంతులుగా ఉండాలి అంటే 11వ వచనంలో ఉంటుంది. ప్రతి ఒక్క విశ్వాసి ఆత్మీయమైన యుద్ధ రంగంలో ఉన్నాడు. మనం రక్షింపబడ్డాము, దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాము. దేవుడు అది వరకు మనము చాలా రక్షణ పొందక ముందు మన యొక్క జీవితం చాలా నిరాశ, నిస్పృహలు, అపరాధ భావన, పాపం చేసినాము ఎలా అనేసి మనం చాలా అపరాధ భావనలో మనము నలిగిన వారం. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని, యొక్క శిల్వ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన యొక్క పాపాలన్నిటిని ఒప్పుకున్నాము, ఒక్కసారిగా మన హృదయంలో తేలికైపోయింది. ఆ యొక్క పాప భారము అంతా కూడా మనలో నుంచి వెళ్ళిపోయి పాప క్షమాపణ పొందుకొని మనం చాలా నెమ్మదిగా ఉంటాం. సో అక్కడితో ఆగిపోలే మన జీవితం. అప్పటి నుంచి మన యొక్క జీవితం అనేది మొదలవుతుంది. సో ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆత్మీయమైనటువంటి యుద్ధ రంగంలో ఉన్నామనేసి మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఒక వ్యక్తి అది వరకు సాతాను యొక్క కంట్రోల్ ఉన్నటువంటి వ్యక్తి దేవుని నమ్ముకొని ప్రభు వైపుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా సాతాను
ఆ వ్యక్తి మీద దాడి చేయాలని ప్రతిరోజు కూడా ప్రయత్నము జరుగుతూనే ఉంటుంది. విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మనల్ని ఏదో ఒక రకంగా తిరిగి మనల్ని తన వైపుకు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. సాతాను ఎప్పుడు ఎలా ప్రయత్నం చేస్తూ ఉంటాడంటే, ప్రతి ఒక్కరిలో ఒకటి కామన్ వీక్ పాయింట్ అనేది ఉంటుంది. అది ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటుంది, కానీ ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ వీక్ పాయింట్ దేవునికి తెలుసు, సాతానుకు కూడా బాగా తెలుసు. ప్రతిసారి అదే వీక్ పాయింట్ మీదనే కొట్టాలని చూస్తాడు. సో వాడు అన్ని రకాలుగా మనల్ని, ఈరోజు మనం జయించినాము, ఈరోజు అంత బాగుంది, ఈరోజు నేను ఈ యొక్క శోధన నేను జయించినాను, ఈ యొక్క అపవాది రక తంత్రాన్ని నేను ఎదుర్కొన్నాను అని మనం సంతోషపడితే అక్కడితో అయితే ఆగిపోదు. మనం చచ్చేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు మనం యుద్ధ రంగంలో ఉన్నామని మనము జ్ఞాపకం పెట్టుకొని మనము ముందుకు వెళ్ళవలసిన వారమే ఉంటున్నాము. సో ఆ యొక్క సాతాను యొక్క తంత్రాలను ఎదిరించాలంటే మన యొక్క శక్తి సామర్థ్యాలు, మన యొక్క టాలెంట్స్ అవన్నీ ఏవి కూడా సరిపోవు. కాబట్టి ఏమంటున్నాడంటే ఇక్కడ 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలంట? దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించాలి. ప్రతిరోజు యుద్ధము మనం వింటున్నాం కదా, అదైతే చాలా కష్టం. కానీ మన యొక్క విశ్వాసికి ప్రతిరోజు కూడా స్పిరిచువల్ వార్ఫేర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకెన్నాళ్ళు అంటే మన యొక్క డెస్టినీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన యొక్క డెస్టినీ ఏమంటే, మనము యుద్ధం లేని ఆ యొక్క ఆనందకరమైనటువంటి పరలోక రాజ్యానికి మనము వెళ్ళబోతూ ఉన్నాము. సో ఆ పరలోకం అనేది మన యొక్క మైండ్ లో అది మనం ఫిక్స్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రతిరోజు జరిగేటువంటి ఆ యొక్క యుద్ధ రంగంలో మనము పాల్గొనటానికి మనము సిద్ధంగా ఉంటాము. మనం వెళ్ళేది అక్కడికే. సో యుద్ధం చేసుకుంటూనే మనము అక్కడ ప్రవేశించాల్సి వస్తుంది. నేను యుద్ధం చెయ్యను అంటే మనము ఇక్కడే ఓడిపోయినట్టు. సో దేవుడు అలా ఉండటానికి మనల్ని రక్షించుకోలేదు. ప్రతిరోజు మనము యుద్ధంలో పాల్గొనాలని, ఆయనకు సైనికులుగా మనల్ని ఆయన తయారు చేసుకుంటున్నాడని మనం జ్ఞాపకం పెట్టుకొని మనము ప్రతిరోజు సిద్ధంగానే ఉండాలి అనేసి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కాలంలో చూస్తే మరి ఎక్కువగా క్రిస్టియన్స్ మీద, క్రైస్తవుల మీద చాలా క్రిస్టియన్స్ ని చాలా చులకనగా చూస్తూ ఉన్నారు, హేళనగా మాట్లాడుతున్నారు. దాడులు కూడా చాలా బాగా పెరిగిపోయాయి. పెరిగిపోయినాయి. ఇలా ఆలోచిస్తూ పోతే మనకు నిందలు, అవమానాలు, ఇబ్బందులు అవన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా మనల్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా మనల్ని హింసిస్తూ ఉన్నారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన యొక్క గమ్యం. ఒకసారి 2 కొరింథీయులు 12:10 చదవండి. 2 కొరింథీయులు 12:10. నేను చదువుతాను. నేను ఎప్పుడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎప్పుడైతే నేను బలం లేని దానను, నేను బలహీనురాలను అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మనం బలవంతులము అని మనము క్రీస్తుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను పౌలు ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తున్నాడంట. అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది లోకంలో. మనకు కూడా చాలాసార్లు
ఇవన్నీ ఎదుర్కొంటున్నప్పుడు మన యొక్క ఎమోషన్స్, మన యొక్క శారీరకమైనటువంటి ఎమోషన్స్, ఆ యొక్క ఆందోళన, టెన్షన్ అన్ని కూడా బయటకు వస్తాయి, సహజమే. కానీ పౌలు మాత్రం ఇక్కడ సంతోషిస్తున్నాడంట. సో మనం కూడా ఇలానే క్రీస్తు నిమిత్తం మనకు కలిగినటువంటి ఆ యొక్క బలహీనతలు, నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవములు ఇవన్నీ మనం కలిగినప్పుడు మనం కూడా సంతోషించాలి అని చెప్పేసి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. కానీ ఎలా ఉండగలము మనం హ్యాపీగా, సంతోషంగా అంటే, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను అని ఫిలిప్పి 4:13 ఉంటుంది. ఫిలిప్పి 4:13 ప్రభువే మనల్ని బలపరుస్తాడు. ఎప్పుడు అంటే మన సమస్య వైపు చూడకుండా దేవుని వైపు చూస్తే ఆయన పొందిన అవమానము, నిందలు, ఆ యొక్క వేదన, కష్టము, అవన్నీ కూడా మనము ఆయన వైపు చూస్తున్నాం అనుకో, శిల్వ కార్యం వైపు మనం చూస్తున్నాం అనుకో, అప్పుడు మనకు ఎక్కడ లేని బలం వస్తుంది. ఆయన మనను బలపరుస్తాడు. నన్ను బలపరచువా అని అందే నేను సమస్తమును చేయగలను. సో ఇక్కడ పౌలు అయితే సంతోషిస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు నన్ను ఎంతగానో ఆయన ఆశ్రయిస్తూ ఉన్నాడు, యేసు ప్రభువుని. సో మనం కూడా మన యొక్క పరిస్థితుల్లో మనం ఇలానే ఉండాలని చెప్పేసి మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. దేవుని యొక్క మహాశక్తి గలవాడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన మనకు శక్తిని ఆయనే ఇస్తాడు. మనం ఆయన మీద ఆధారపడాలని, ఆయనను ఆశ్రయించాలనేసి మనము ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. మనం ఆలోచిస్తూ ఉంటే క్రైస్తవ జీవితం అనేది అంత ఆషామాషిగా, అంత తేలికైనటువంటి జీవితం అయితే కాదు. పౌలు చెరసాలలో ఉన్నాడు ఆ కాలంలో. అప్పుడు పౌలుకు ఒక సైనికుడు తన వెంటనే ఉంటాడు. సో ఆ యొక్క రోమా సైనికుని గమనిస్తూ ఈ యొక్క సైనికుని యొక్క విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏవేవి కవచాలు ఎలాగూ అది ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఆయన రాస్తూ ఉన్నాడు. ఒకసారి అది గమనిస్తాము. ఇక్కడ 14వ వచనంలో చూసుకుంటే 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎందుచేతను అంటే మనం పోరాటం చేస్తున్నాము, మన శరీరులతో అయితే కాదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా పని చేసినా, ఏం చేసినా వెంటనే మన యొక్క ఎమోషన్ అనేది చూపిస్తాం. వాళ్ళను గదుర్కోవడము, వాళ్ళ మీద పక్కన వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళని ఇంటెన్షనల్ గా, ఉద్దేశపూర్వకంగా వాళ్ళని నెగ్లెక్ట్ చేయడము, అవమానపరచడం, ఏదో ఒకటి చేయాలనేసి మన యొక్క అహాన్ని సాటిస్ఫై చేసుకోవటానికే చాలాసార్లు మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సో ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఎవరైనా ఒక వ్యక్తి ఒక వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు అంటే, వారి వెనక పనిచేస్తున్నటువంటి ఆ యొక్క అపవాదిని మనము ఎదిరించాలి, వాటితో మనము పోరాడాలి. ఎలాగ పోరాడాలి? మన శారీరకంగా అయితే మనం పోరాడడానికి లేదు. సో మన యొక్క ఆయుధాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. అందుచేతను 13వ వచనంలో, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ సర్వాంగ కవచమును ధరించుకోమంటున్నాడు. అది ఎవరిస్తున్నారంట? దేవుడే ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో మనకు మాదిరిగాన
జీవించిపోయినాడు. సో ఆయన ఆ యొక్క సర్వాంగ కవచాన్ని రెడీగా ఉంచినాడు. సో మనము దాన్ని ధరించుకోవాలి. అది అవైలబుల్ గా ఉంది, అందుబాటులో ఉంది. సో మనమే దాన్ని ధరించుకోవాలి. దేవుడిచ్చి సర్వాంగ కవచంను ధరించుకోండి అనేసి పౌలు భక్తుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. సో ఇక్కడ ఒక 6 రకాలైనటువంటి సర్వాంగ కవచాన్ని ఇక్కడ ప్రస్తావించినాడు. ఏవేవి అంటే నడుమునకు సత్యమను దట్టి, నడుమునకు సత్యము దట్టి, నీతియను మైమరువు, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు, విశ్వాసమును డాలు, ఇంకా రక్షణను శిరస్త్రాణము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకోండి అనేసి ఒక 6 విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సో ఇవన్నీ కూడా మన యొక్క బాడీలో మెయిన్ పార్ట్స్. ఏ ఒక్కటి దెబ్బతిన్నా కూడా మనము నిలబడలేం. సో యుద్ధ రంగంలో ఎవరు పడుకొని యుద్ధం చేయరు, నిలబడే ఉండాలి. కాబట్టి నిలబడి ఉండుడి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సో ఇవన్నీ కూడా ధరించుకొని మనము యుద్ధ రంగంలోకి వెళ్ళాలి. ఏ ఒక్కటి తక్కువైనా కూడా మనము సాతాను వేసేటువంటి ఆ యొక్క బాణాలకు మనం గురవ్వాల్సి వస్తుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఈ యొక్క సర్వాంగ కవచాన్ని మనం సర్వ అంగానికి, ఎవ్రీ పార్ట్ కి ఆ యొక్క కవచం అనేది ధరించుకొని మనము యుద్ధంలోనికి వెళ్ళాలి. సో మొదటిది ఏమంటే మీ నడుమునకు సత్యమును దట్టి, మీ నడుమునకు సత్యమును దట్టి. సో ఇదేమంటే నడుమునకు ఒక వెడల్పాటి ఒక బట్ట అనేసి వాళ్ళు అక్కడ కట్టుకుంటారు, గట్టి బట్ట. విశ్వాస జీవితంలో ఇది పోరాటంలో సత్యమే అన్నిటికీ ఆధారం అనేసి ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. ఇది ఎలా అంటే సత్యము ఏం చేస్తుందంటే మనల్ని సాతాను శక్తి నుంచి విడిపించి సరైన విధంగా జీవించేందుకు, పోరాడేందుకు సమర్థులుగా చేస్తుందంట. మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేస్తుంది. దాని ప్రకారమే శత్రువుపై దాడి చేసేందుకు కూడా సత్యమే మనకు ఉపయోగపడుతుంది. మనం ఏం చేయాలంటే ఆ సత్యము మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు, నిజమైన దేవుని మనము నమ్మి ఆయన అర్థం చేసుకొని ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వాక్యమే సత్యం. ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ దాని ప్రకారం మనము జీవించాలి. సత్యం మన జీవన శైలిలో కూడా అది భాగమై ఉండాలి. సో మనం సత్యానికి ఆపోజిట్ అబద్ధం. సో మనం అబద్ధాలు ఆడకుండా, చిన్న చిన్న పాయింట్స్ ఏవి కానీ అవి మనకు ఆత్మీయ జీవితాన్ని, ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధ భూమిలో అవి చాలా ఉపయోగపడే విషయాలు. సత్యాన్ని మనము మాట్లాడాలి, సత్యాన్ని మనము జరిగించాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, మనకు అది కష్టమైన పరిస్థితి అయినప్పటికీ మనము సత్యమే మాట్లాడటానికి, సత్యంగానే మనం జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు ఆ యొక్క సాతాను మన యొక్క క్యారెక్టర్ మీద తను దెబ్బ కొట్టకుండా మనకు ముందు నడిపిస్తాడు. సత్యం అనే యొక్క దట్టి పెట్టుకోవడం అంటే మనల్ని బైబిల్ సత్యాలతో, వాక్యమైన సత్యాలతో మనల్ని నింపుకోవడం. వాక్యాన్ని చదువుతూ ఉంటాము, కొన్నిసార్లు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితి గురించి ప్రార్థన చేస్తాం, కానీ ఆ పరిస్థితికి అనుగుణంగా దేవుడు మనతో ఆ రోజు మాట్లాడింటాడు. దాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేయడం అనేది కొన్నిసార్లు మనకు కష్టాన్ని బట్టి గుర్తుకు రాదు. కానీ ఆ రకంగా మనము ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కోవాలి అంటే మన హృదయంలో వాక్యాన్ని ఎక్కువగా నింపుకుంటే ఆ వాక్యం ద్వారా మనము సాతానుతో అలాగూ దాడి చేయవచ్చు. అది మనము ఉపయోగించేందుకు మనము
సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క సత్యమను ఉందట్టి గురించి మాట్లాడుతుంటున్నాను. అలానే నీతి అను మైమరువు, రైచియస్, ఇది కూడా మనకు క్యారెక్టర్ కి సంబంధించింది. నీతిగా మనము జీవించాలి. ఈ లోకం అంతా కూడా అవినీతితోనే నిండిపోయింది. ఎక్కడ కూడా నీతి, న్యాయము ఇవేమి ఎక్కువగా కనబడవు. ఎంతున్న వాళ్ళు స్వార్థం, నాకేం వస్తుంది, నాకేం లాభము, నేను ఈ పని చేస్తే నాకేం వస్తుంది అన్నట్టుగానే ఈ లోకం ఉంటుంది. నీతి అనేది చాలా తక్కువ అయిపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యొక్క యుద్ధాలు ఇవన్నీ చూస్తే ఇంకా పూర్తి కరువు వచ్చేస్తుంది. ఇప్పటికే గ్యాస్ తక్కువ అయిపోతుంది, క్రూడ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా తక్కువైపోతున్నాయి. సో రాను రాను పరిస్థితులు ఇంకా దారుణంగా అయిపోతుంది. మొన్ననే పిఎం మోడీ గారు చెప్పిన గోల్డ్ కొనొద్దండి, ఇంకా విదేశీ ప్రయాణాలు ఆపేసేయండి, ఇంకా చాలా చాలా విషయాలు చెప్పేస్తాడు. సో అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా న్యాయము టైంలో మనం ప్రదర్శించగలమా? అలా ఉంటే మన నీతి న్యాయాలు అనేటివి మనము ఖచ్చితంగా పాటించాలి. వాటిని మనము ఫాలో అవ్వాల్సిందే అనేసి దేవుడు ఇక్కడ పౌలు భక్తుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మన నీతి న్యాయాలతో మనము జీవించవలసిందే. వాటిని బైపాస్ చేసి మనము జీవించటానికి అయితే వీల్లేదు. కానీ ఆ యొక్క నీతి న్యాయము అనేది మన యొక్క క్యారెక్టర్ సంబంధించింది అయితే కేవలం ఒక్క ద్వారా మాత్రం మనము సాతాన్ని అయితే జయించలేము. దీనికి కూడా మనము ఏం చేయాలంటే క్రీస్తునే మనము ధరించుకోవాలి. సో దేవుడు మన పట్ల ఆయన ఏమై ఉన్నాడో అలాగానని మనము ధరించుకుంటే ఆ నీతి న్యాయాలు ఆయనే కాబట్టి ఆయన మనల్ని చక్కగా మన యొక్క విశ్వాసయాత్రలను జీవించటానికి ఇంకా ఆయన కొరకు అంటే నీతి న్యాయంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనము క్రీస్తుని మనము చూపించే వారంగా ఉండాలి. న్యాయంగా జీవించాలి, నీతిగా జీవించాలి. ఇది చాలా కష్టమైందే. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళైతే లాభం కోసం కొంచెం ఎక్కువ అమౌంట్ ఎక్కువ పెట్టేసి అబద్ధాలు చెప్పి మనము వ్యాపారం చేయాల్సి వస్తుంది. అప్పుడు మన నీతిగా న్యాయంగా జీవించటం కొంత ఇబ్బందే. జాబ్స్ లో కూడా అలానే మన అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. కానీ మన యథార్థంగానే జీవిస్తే, నీతి న్యాయంని కాపాడుకుంటూ మన యథార్థంగానే జీవిస్తే దేవుడు తప్పక మన పక్షాన నుండి మనం ఏదన్నా మన యొక్క సాక్ష్యానికి ఏదైనా దెబ్బ తగులుతూ ఉందన్నప్పుడు మన యొక్క జీవితాన్ని దేవుడు ముందు పడతాడు. సో వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పేసి దేవుడు మన పక్షాన మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. సో మనము మట్టుకు దేవుని మీద ఆధారపడాల్సిన వారంగా ఉంటున్నాం అనేసి ఇక నీతి అను మైమరువును తొడుక్కోవాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. అలానే 15వ వచనము, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలబడుడి. పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలబడుడి. అంటే ఆధ్యాత్మికమైనటువంటి పాదాలకు సువార్త అనే చెప్పులు తొడుక్కోవాలంట. అంటే సువార్తను మనమే ఎక్కువగా అర్థం చేసుకోవాలంట. అర్థం చేసుకొని దాన్ని నమ్మి సువార్తను మనం ఎక్కువగా ప్రేమించి దాని మూలంగా మనం దేవునితో సమాధానంగా ఉండాలని గ్రహించటమే అంట. దాని సువార్తలో ఉన్నటువంటి యొక్క సూత్రాలు మన యొక్క జీవితంలో మన యొక్క ప్రవర్తనలో మనము ఆచరించాలి. ఇది కూడా ప్రభువైన యేసుక్రీస్తును మనము ధరించుకోవడం. ఆయనే సువార్త కాబట్టి సువార్తను ఎక్కువగా మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రీస్తుని మనం ధరించుకున్న వారమై ఉంటున్నాం.
సాతాను మనల్ని చూసి భయపడి పారిపోడు, కానీ మనం ధరించుకున్నటువంటి యొక్క క్రీస్తును చూసినప్పుడు, క్రీస్తును మనము ప్రదర్శించినప్పుడు ఆ క్రీస్తుని చూసి వాడు పారిపోతాడు. సో ఎప్పుడు మనము సేఫ్ జోన్ లో ఉండాలి అంటే క్రీస్తుని ఎప్పుడు మనము ధరించుకున్న వారమై ఉండాలి అని చెప్పేసి ఇక్కడ హెచ్చరింపబడుతూ ఉన్నాము. ఇంకా ఇంకేముందంటే ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనడి. విశ్వాసమును డాలు పట్టుకోవాలంట. మనకు తెలుసు కదా, ఫిబ్రవరి 11 అధ్యాయము, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. అంటే మనకు కనబడవు, నిరీక్షిస్తాం అంతే, కనబడవు. ఏ విషయాలు కూడా మనకు కనబడవు, కానీ విశ్వాసంతో మనము వాటిని చూస్తాం, ఆత్మీయ నేత్రాలతో మనము చూస్తాం. సో విశ్వాసం అనేది అనే డాలును పట్టుకోవాలంట. కొన్నిసార్లు మనము ఆత్మీయ జీవితంలో రక్షింపబడిన తర్వాత మన పాపాలన్నీ కూడా క్షమింపబడ్డాయి, కానీ యేసు వచ్చేంత వరకు మనము రక్షింపబడుతూ ఉంటాము. దేని నుంచి అంటే పాపపు శక్తి నుంచి దినదినం మనము రక్షింపబడుతూ ఉంటాము. విశ్వాసులు పాపం చేయరా అంటే చేస్తారు, కానీ పాపంలో చేయటానికి సాతాను ఎంతగానో ప్రయత్నం చేస్తాడు, మనతో పాపం చేయించటానికి. చాలా ప్రయత్నాలు చేసేసి తన యొక్క అగ్ని బాణాలను మన మీదకి విసిరేస్తూ ఆయన మనతో పాపం చేయించటానికే ప్రతిరోజు ప్రయత్నం చేస్తుంటాడు. ఒకవేళ మనము పాపం చేసామనుకోండి, ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఇంకా అయిపోయింది, ఇంకా యుద్ధం చాలించి ఇంకా నేను ఇంకా పోరాడలేను అని చెప్పేసి యుద్ధం చాలించి సుఖంగా సౌఖ్యంగా దేవుని విడిచి స్వార్థం కోసము జీవించాలని సాతాను మనల్ని ప్రేరేపిస్తాడు. సో దేవుని కోసం జీవించడం కాకుండా మన కోసము జీవించాలి అన్న ప్రేరేపణ ఇచ్చేదే సాతాను. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము యొక్క సుఖ వలయంలోకి, కంఫర్ట్ జోన్ లోకి వెళ్తూ ఉన్నాము అని అంటే మాత్రము సాతాను నుంచి వచ్చే ప్రేరేపణ. ఆ సుఖ వలయం నుంచి బయటికి వచ్చి క్రీస్తు కొరకు జీవించటమే మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క సవాళ్ళను విశ్వాసంతో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని మనము దాన్ని ఎత్తిపట్టి మనము ఆ యొక్క సందర్భానుసారంగా ఆ యొక్క వాక్యాలను మనం వాడినప్పుడే క్రీస్తు అక్కడ ప్రదర్శింపబడతాడు. సాతాను మన మీద వేసే యొక్క అగ్ని బాణాలను ఆ యొక్క విశ్వాసం అనే డాలుకు అవి ఓడిపోతాయి అని చెప్పేసి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకేముందంటే ఇక్కడ మరియు రక్షణయను శిరస్త్రాణము, రక్షణయను హెల్మెట్, సాల్వేషన్ అయినటువంటి హెల్మెట్ ఎందుకు అంటే మన యొక్క తలను అది కాపాడుతుంది. మన యొక్క తల బాగుండాలి అంటే హెల్మెట్ అనేది చాలా అవసరం. ఆ యొక్క రక్షణ అనే శిరస్త్రాణాన్ని మనము ధరించుకోవాలి. మన యొక్క మన దేవుని యొక్క స్పిరిచువల్ సోల్జర్స్ జ్ఞాపకం పెట్టుకొని మనము నిజంగా మనం రక్షింపబడినాము, రాబోయే కాలంలో దేవుడు మనకు సంపూర్ణమైనటువంటి విమోచన, అలానే రక్షణ అనేది పరిపూర్ణం అవుతుందన్న ఆశాభావంలో మనము జీవించాలని చెప్పేసి యొక్క ఎప్పుడు హెల్మెట్ చూస్తూ ఉన్నప్పుడు సేఫ్ అనేసి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో దేవుడే మనకు రక్షణ, సో ఆయనను ధరించుకోవాలి అని చెప్పేసి ఇక రక్షణ అయిన శిరస్త్రాణాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. నెక్స్ట్ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు వాక్యాన్నే సాతానుతో పోరాడడానికి ఆత్మ ఖడ్గంగా వాడినాడు. సో ఆయన్నే ఎలాగూ ఆ యొక్క ఖడ్గాన్ని ప్రయోగించాలో అనే మనకు
ఎగ్జాంపుల్కి వచ్చి మాదిరిగా చూపించాడు కాబట్టి మనం కూడా అలానే మనం ఎదుర్కోబోయే సమస్యల్లో కూడా మనము అలాగూ ఆ యొక్క వాక్య ఖడ్గాని మనం వాడి సాతాన్ని ఎదిరించాలని చెప్పేసి ఇక్కడ హెచ్చరింపబడుతున్నాము. సో వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి, వాక్యాన్ని ఎక్కువగా మనకు హృదయంలో నింపుకోవాలి. ఇంకా ఒకసారి కొలస్సి 3:16 చూద్దాం. కొలస్సి 3:16 చూస్తే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మన యొక్క హృదయంలో అంతా ఏముండాలంట? క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసించటానికి మనము అలో చేయాలంట. ఎలాగంటే సంగీతాలతో, కీర్తనలు, ఆత్మ సంబంధమైన పద్యాలు, ఒకరినొకరు షేరింగ్, బోధించుకోవటం, బుద్ధి చెప్పుకోవాలి. అలాగూ కృపా సహితంగా మన హృదయాల్లో మనము గానం చేయాలంట దేవుని గూర్చి. అలాగ గానం చేస్తూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎందుకంటే సాతానికి ఇక వాక్యం అంటే చాలా భయం. సాతాను పారిపోవాలంటే వాక్యమే ఖడ్గంగా మనం చూస్తూ ఉంటున్నాం. సో వాక్యం అంటే ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వాక్యాన్ని మనం ఎత్తిపట్టి సాతాను సందర్భానుసారంగా మన వాక్యాలను మనం వాడినప్పుడు దేవుడు కూడా మన సృష్టింపబడ్డము చూసినప్పుడు కలుగును గాక అని దేవుడు ఏదైతే చెప్పినాడో అవన్నీ కూడా కలిగినాయి. అంటే ఆయన వాక్కులో అంత శక్తి ఉంది. సో ఆ వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ వాక్యాన్ని మనము విశ్వాసంతో ఆ వాక్యాలను మనం ఎత్తి వాడినప్పుడు ఖచ్చితంగా సాతాను అక్కడి నుంచి పారిపోతాడు, ఆయన ఓడిపోతాడు అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. సో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని మనము ధరించుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సో ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు సర్వాంగ కవచం చెప్పింటే అది జ్ఞాపకం వచ్చింటే చెప్తున్నాను. చెప్పు. జ్ఞాపకం లేదు. ఇప్పుడు జ్ఞాపకం ఉంటేనే కదా చెప్పినావు. మా పాప ఈరోజు 10 వస్తున్నాయి కదా. ఆ పాప అంటే రాలేదు. ఏమంట? ఏమో రాలేదు. నేను కూడా పోతాను హైదరాబాద్ కంటే రామ్మ పోతూ పోదంటే ఆంటీ మ్యూట్ లో పెట్టుకోండి ఆంటీ. మ్యూట్ లో పెట్టుకోండి ఆంటీ. ఎవరు? ఆత్మ వలన 18వ వచనము. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు మెలకుగా ఉండుడి. సో ఇక్కడ అంతా కూడా మనము ఈ యొక్క 14 నుంచి 17 వరకు చూసుకుంటే మనం 6 రకాలైనటువంటి ఆ యొక్క సర్వాంగ కవచాన్ని మనము వాటి గురించిన వివరణ చూసుకున్నాం. అన్ని ధరించుకుంటూ ఇక్కడ మొత్తం హైలైట్ అయింది దేవుని వాక్యం. ఆ యొక్క వాక్యము మనము ధరించాలి. అలానే వాక్యం ధరించినాము అంటే క్రీస్తును మనము ముందుగా పెట్టుకున్నాము అని చెప్పేసి జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో క్రీస్తును చూసినప్పుడు, యేసు ప్రభువుని చూసినప్పుడు సాతాను ఆయన పారిపోతాడు. మనం అలాగూ సాతాను మనము ఎదిరించాలి అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆత్మ వలన ప్రతి సమయం ముందును ఇక్కడ వాక్యాన్ని మనం చూసుకున్నాం. ఇక్కడైతే ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రార్థన లేకపోతే మనము ఓడిపోయే వారంగా ఉంటాం. సో వాక్యము ప్రార్థన అనేది రెండు బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి అని చెప్పేసి మన పెద్దలు చాలా మంది మనకు వివరిస్తూ ఉంటారు.
వాక్యము ప్రార్థన అనేటువంటి రెండు కళ్ళద్దాలకి 2 గ్లాసెస్ ఎలా ఉన్నాయో ఆ 2 కూడా అంత అవసరము. ఎలాగైతే ఊపిరి పీల్చుకోవడము వదలటం ఎలాగైతే ఉంటుందో వాక్యము ప్రార్థన కూడా మనకి జీవితంలో అలాగ ఉండాలి. వాటిని విడదీయలేము. చాలాసార్లు మనము ఎక్కువగా ప్రార్థన చేస్తాం, వాక్యం తక్కువగా చదువుతాం. చాలాసార్లు ప్రార్థన ఎక్కువగా చేస్తాము, వాక్యం ఎక్కువగా చదువుతాం, అలానే ప్రార్థన తక్కువగా చేసే వారంగా ఉంటాం. కానీ 2 బ్యాలెన్స్డ్ గా వెళ్ళినప్పుడే మనము ఈ యొక్క ఆత్మీయమైనటువంటి యుద్ధ రంగంలో మనము జయాన్ని పొందుకోగలము అని చెప్పేసి చూస్తున్నాం. సో మనము ప్రార్థనతోనే మనము నిలబడాలి అని, ప్రార్థన లేకుంటే మాత్రము సాతానుతో యుద్ధం చేయడానికి మనలో బలం ఉండదంట. మనము పోరాడినది శరీరాలతో కాదు కాబట్టి, సో మన ప్రార్థనలోనే ఆ యొక్క ప్రార్థన జీవితంలోనే మనం ఉంటూ దేవుని యొక్క శక్తిని ఆశ్రయిస్తూ మనం ముందుకు వెళ్ళి సాతాన్ని ఎదిరించే వారంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఆత్మ వలన ప్రతి సమయమందు, అప్పుడప్పుడు అనడం లేదు, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. సో మనము వ్యక్తిగతంగా బలపడుతూ వ్యక్తిగతంగా మనము సెట్ చేసుకుంటూ, అలానే ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. సో మన కోసం మనం చేసుకుంటూ ఇతరులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారితో కలిసి ఏకీభవించి మనం ప్రార్థించే వారంగా ఉంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఆత్మీయమైనటువంటి యుద్ధ రంగంలో దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడు అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉంటాం. ఒకసారి 1 తిమోతి 2:1 చూద్దాము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. సో మన సేఫ్టీ కోసమే, మన సుఖం కోసమే, మనం గౌరవంగా బతకటం కోసమే ఏం చేయమంటున్నాడు అంటే ప్రార్థన చేయాలి. ఎవరి కోసం చేయాలి అంటే మనుషులందరి కోసం చేయాలంట. రాజుల కోసం చేయాలి, అధికారుల కోసం చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెయ్యాలని మనను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. సో సరే, ఏకాంత ప్రార్థన కావచ్చు, గ్రూప్ ప్రేయర్స్ కావచ్చు, కొన్నిసార్లు మౌన ప్రార్థనలు కూడా కావచ్చు. ఏ రకంగా అయినా సరే ప్రార్థన చేయటం అనేది చాలా ప్రయోజనకరం అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. సో పరిశుద్ధులందరి కోసం మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. సో దేవుడిచ్చినటువంటి యొక్క సర్వాంగ కవచాన్ని మనం ఏది మిస్ అవుతున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఈ అన్ని కవచాన్ని ధరించుకొని నేను దేవుని శక్తి ఆశ్రయించకుండా ధరించుకొని ఒకవేళ అపవాది మనకు ముందుకు వచ్చినాడు అనుకోండి, మనం బ్యాక్ చూపించకుండా ఉండాలి. బ్యాక్ చూపించినామంటే బ్యాక్ ఏం లేదు, ఖచ్చితంగా సాతాను మన మీద దాడి చేస్తాడు. ఖచ్చితంగా మనము ఇక్కడే మన యొక్క యుద్ధం అనేది ముగిసిపోతుంది ఆ క్షణమే. సో మనము వీపు చూపించే వారంగా కాకుండా ముందుకు వెళ్ళే వారంగా, వాక్యాన్ని ఎక్కువగా మనం ధ్యానిస్తూ దాని హృదయంలో నింపుకుంటూ ఆ వాక్యాన్ని మనము వాడుతూ ప్రార్థనలో కూడా మనము దేవుని సహాయాన్ని కోరుతూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఇక ఆత్మీయమైనటువంటి యుద్ధ రంగంలో మనము ఖచ్చితంగా విజయాన్ని సాధించి మనం అనుకున్నటువంటి ఆ యొక్క డెస్టినీ గమ్యానికి సంతోషంగా మనము చేరే వరంగా ఉంటున్నాము. నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశం బట్టి కెజానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతటితో వాక్యము ముగించు. వందనాలు అక్క. చాలా చక్కటి వాక్యాన్ని అందించినటువంటి నీలిమ రాజేశ్వరికి జూమ్ వార్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. నిజమే కదండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక నుంచి
చాలా చక్కటి అంశాలను తీసుకొని వచ్చింది అక్క మన మధ్యలోకి. అవును, మనం సర్వాంగ కవచాలుగా వేటిని ధరించుకోవాలి అని వాటి గురించి క్లుప్తంగా మనకు వివరించినటువంటి నీలిమా రాజేష్ అక్కకి జూమ్ వారందరి తరపున వందనాలు తెలియజేస్తున్నానక్క. వందనాలక్క. అలాగే ఇంకా ముగింపు ప్రార్థనగా ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయాల్సిందిగా